తమ దాకా వస్తే గాని తమకు అర్థం కాదన్నట్టు నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఈ రోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. చెంచల్గూడలో చెర్లపల్లిలో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్ లో ఎవరిని కలవకుండా నిర్బంధించిండ్రో అక్కడనే మీరుండేటోళ్ళు ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్ కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 years ఉంటే రిమాండ్ కే పంపరు, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్ లో ఒక కాంపౌండ్ లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 ఫీట్ల బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్ లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ లైట్ ఆన్లో పెడితే ఇంతింతలో బల్లులు 20-30 పైన ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంటే అది ఓపెన్ ఎయిర్ చేయాలి కాబట్టి పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ లైట్ బంద్ చేయ పడుకుంటా అంటే లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్ ఆన్లోనే పెట్టమని. ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటది అధ్యక్ష, లోపల ఉండదు. ఆ చిన్న బాత్రూమ్ చిన్నది కూర్చుంటే బయటకు కనిపించేటట్లు ఉంటది అధ్యక్ష. ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను పరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారో పార్లమెంట్ సభ్యుని నన్ను 16 రోజులు అందులో బంధిస్తే 16 రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పడుకోలేదు అధ్యక్ష. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష. బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పండుకున్న అధ్యక్ష. అయినా నేను కోపం ప్రదర్శించలే. ఇవన్నీ కూడా దేవుడు అనేటోడు ఉంటాడు, చూస్తాడు, అంతకు 4 ఇంతలు అనుభవిస్తారని నేను అనుకున్నా. నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావకంలో షరీక్ చేపించిండు అధ్యక్ష. నేను ఎవరిని ఏం అనాల్సిన పని లేదు. మొదటిసారి నన్ను జైల్లో ఎన్ని రోజులు పెట్టినరో వాళ్ళకి తెలుసు. నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరిం బెయిల్ 2 గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతరం పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి వాదించి ఆయన బిడ్డ లగ్గ పత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. కోర్టు నాకు కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష. చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి పోయి నా బిడ్డ లగ్గ పత్రిక రాసుకొని అక్కడ నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలుకు పోయిన అధ్యక్ష. రాజకీయ కక్ష సాధింపు మీద నాదా మన పిల్లల కంటే మనకి ఏముంటుంది అధ్యక్ష ఈ భూమి మీద? నా బిడ్డ లగ్గానికి లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా అడ్డుకుంటే కూడా నేను మిమ్మల్ని ఏమనలే. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే ఎవరో జర్నలిస్టు డ్రోన్ ఎగిరేసి వాళ్ళ విలాసవంతమైన బంగ్లాల వివరాలు తీసుకొచ్చి నాకు అందిస్తే వాటిని పత్రికలకు విడుదల చేసిన పాపానికి నన్ను అక్రమ కేసులు పెట్టి అదే చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష. అయినా నేను కక్ష చూపించలేదు అధ్యక్ష. నిజంగానే నేను కక్ష చూపించదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష. అందరు చెర్లపల్లినే నేను ఎలా ఎన్నికల ముందు చెప్పినట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు పేదలకు కట్టియలే, మీ గ్యారంటీ కట్టిస్తా మీ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పుంటే అధ్యక్ష. ఎన్నికల హామీలు అమలు చేయలేదు అంటుంది కదా అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఈ హామీ కూడా ఇచ్చిన ఆ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, కొడుకు కోడలు అల్లుడు బిడ్డ ఉంటే వేరే వేరే ఎందుకుంటారు అందరిని కలిసి ఒకటే దగ్గర ఉండేటట్టు కట్టిస్తా. కానీ ఆ హామీ నేను అమలు చేయలే, ఎందుకంటే నేను విఘ్నత ప్రదర్శించాలనుకున్నా. వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష. కానీ సొంత పార్టీ ఆఫీస్ లో కూలీ మనుషులను తెప్పించి రికార్డ్ చేయించి పచ్చి బూతులు మీరు తిట్టిస్తే కూడా చెంపలు వలగొట్టేంత శక్తి ఉన్న సంవయనంతో ఊరుకున్న అధ్యక్ష. మేము కక్షా చర్యలకే పాల్పడితే ముఖ్యమంత్రికి ఉన్న విశేషమైన అధికారాలతో మీరు ఒక్కరైనా బయట ఉండేటోళ్ళ. ఈ రోజు తెలంగాణ సమాజం అన్నిటిని గమనిస్తుంది. ఇక మేము సత్యహరిచంద్రుడు కూడా మమ్మల్ని చూసే నేర్చుకోవాలి, ఆయన కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ మాటలు మాట్లాడుతూ పర్వాలేదు, వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటే నా ఇప్పు నువ్వు గోకు నీ ఇప్పు నేను గోకుతా అనే పాలసీలో వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా అంటే నాకు అభ్యంతరం లేదు. 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో మొదటిసారి విడతల వారిగా, రెండవసారి 4వ సంవత్సరంలో చేసిన రుణమాఫీ 16,908 కోట్ల రూపాయల అధ్యక్ష వాళ్ళు చేసింది. 25,35,964 మంది రైతులకు
20,617 కోట్ల రూపాయలు నేను రుణమాఫీ చేసిన అధ్యక్ష 10 నెలలు తిరిగే లోపల. 10 నెలల్లో మీరు చేసింది ఏంది, 10 నెలల్లో నేను చేసింది ఏంది? ప్రజలు శిక్షించినా, ప్రజలు ఉరిదీసినా ఈ ఆలోచన విధానంలో మీకు మార్పు రాలేదు అధ్యక్ష. ఎన్నికల కోడును అడ్డం పెట్టుకుని ప్రజలకు పంగనామం పెట్టి పారిపోతే ఎన్నికల తర్వాత డిసెంబర్ 7, 2023 నాడు నేను అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళు ఎగ్గొట్టిన రైతు బంధు 7,625 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష. ఒరేస్తే ఉరేసుకున్నట్టని వాళ్ళు మాత్రం వరి పండించుకొని ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో కావేరీ సీడ్ కు 4,500 రూపాయలకు క్వింటాల్ అమ్ముకున్నారు అధ్యక్ష. రికార్డు ఉంది అధ్యక్ష. వాళ్ళు పండించిన వడ్ల ఫామ్ హౌస్ లో బంగారం పండుతుంది అధ్యక్ష. 4,500 రూపాయలకు క్వింటాల్ ఏమో దొరగారి ఒట్లు కొనుక్కుంటారు. పేద రైతులకు మీరు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చెప్పి వాళ్ళు రైతులను ఉరిదీస్తాం ఒరేసుకుంటా అని చెప్తే, మీరు వరి పండించండి చివరి గింజ వరకు కొనుక్కుంటాము, మీరు సన్న ఒట్లు పండిస్తే కనీసం మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇచ్చిన చరిత్ర నాది అధ్యక్ష. మీరు 10 ఏళ్లు చేయలేని పనులు 10 నెలల్లో మేము చేసినప్పుడు కళ్ళల్లో నిప్పులు పోసుకునే బదులు, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకునే బదులు, అరే పిల్లగాడు అయినా యువకుడు అయినా బాగా చేసినవా, మంచిగా ఉంది, ఇంకా కష్టపడు, ఇంకా కొంచెం బాగా చేయని ప్రోత్సహించినట్టు మాట్లాడొచ్చు కదా ప్రతిపక్ష నాయకుడు వచ్చి. నన్ను అభినందించడం వారికి ఇష్టం లేకపోవచ్చు, ఎందుకంటే వారి కుర్చీని నేను గుంజుకున్నా కాబట్టి వారికి నా మీద కోపం ఉండొచ్చు, తప్పలేదు. కానీ ప్రభుత్వాన్ని నేను అభినందించాలి కదా అధ్యక్ష. 1/12/90,000 కోట్లతో అప్పచెప్తే 2023 నాటికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పినప్పుడు 8,19,000 కోట్ల అప్పుతోని మాకు అప్పచెప్పి 10 ఏళ్లలోనే వాళ్ళు ఎలుగబెట్టిందేందో, ఆ ఎలుగబెట్టుడితో తెలంగాణ వెలిగిందేందో, 60 ఏళ్లు 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 90,000 కోట్లు అయితే, ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ చేసిన అప్పు 7.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అధ్యక్ష. మేము వచ్చిన 15 నెలల్లో 1,58,041 కోటి రూపాయలు మేము అప్పు చేసినాం అధ్యక్ష. 1,53,359 కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు తప్పుకు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. అసలుకు 88,591 కోటి కట్టిన, మిత్తికి 64,768 కోట్లు కట్టిన. వాళ్ళు చేసిన అప్పుల కోసం చెల్లించడానికి ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు యావరేజ్ గా అప్పు చేయాలి అధ్యక్ష. 60 నెలలు అంటే 6 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు చేసిన అప్పులకు తిరిగి చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. నోటిఫికేషన్ ఇస్తారు, పరీక్షలు నిర్వహించారు, పరీక్షలు నిర్వహిస్తారు, కోర్టుల కేసులు వేపించి స్టేలు తీసుకొస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కారుణ్య నియామకాలు చేసుకున్నారు అధ్యక్ష. ప్రజలు తిరస్కరిస్తే కూడా మీడియా మా చేతులని మేము కొనుక్కున్నాం, మేము పెట్టుబడి పెట్టినాం, మా దగ్గర అన్నున్నాయి కాబట్టి మేము ఏమైనా అబద్ధాలు ప్రచారం చేసుకుంటాం, మా దగ్గర అవినీతి సొమ్ము ఉంది కాబట్టి మేము ఇట్లనే ప్రచారం చేస్తామని బర్తగించి మాట్లాడుతుంటే ఇక ఎక్కడో ఒక దగ్గర నిజాలు చెప్పక పరిస్థితి వచ్చింది అధ్యక్ష. 25 శాఖలలో నేను చేపట్టిన నియామకాలు అధ్యక్ష. అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ 208, యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ 173, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 5,764, ఎనర్జీ డిపార్ట్మెంట్ 850, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ 23, ఫినాన్స్ డిపార్ట్మెంట్ 308, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ 71, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 5, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 7,517, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 2,361, హోమ్ డిపార్ట్మెంట్ 15,526, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ 7, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 1,235, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ 128, మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1,584, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 3,148, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 1,232, ప్లానింగ్ డిపార్ట్మెంట్ 2, రెవెన్యూ డిపార్ట్మెంట్ 3,048, షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 2,562, సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 10,211, ట్రాన్స్పోర్ట్ రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ 442, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1,413, ఉమెన్ చైల్డ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ 115, యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ 13, మొత్తం కలిపి 57,946. ఈ 15 నెలల నా ప్రభుత్వ నియామకాలను చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా విడతల వారిగా జీతభత్యాలు ఇచ్చిన మీరు ఇవాళ మమ్మల్ని నా తప్పు పట్టేది. మీ కుటుంబంలో 2 కారుణ్య నియామకాలు 4 మంత్రులు తీసుకున్న మీరు మాకొచ్చి ఇక్కడ నించోని నీతులు చెప్తారా? మీ నీతులు చెప్తే మేము వినాలా? మీ దగ్గర అక్రమ సంపాదన ఉందని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని నోటికి వచ్చింది. మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మీరు చేసిన అప్పులకు తప్పులకు తెలంగాణ రాష్ట్రం శిక్ష అనుభవిస్తుంది. కాళేశ్వరం మా వెంకటరెడ్డి గారు చెప్పారు, అది కూలేశ్వరం అని. 3 ఏళ్లలో 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు పే చేశారు. మొత్తం వాళ్ళు ఇంజనీరు, సైంటిస్టు, డాక్టరు, లాయరు, ఒకటి గోవింద సినిమా ఉంటది, వాళ్ళ ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి. డాక్టర్ గా, లాయర్ గా, ఇంజనీర్ గా, సైంటిస్ట్ గా. నిజంగానే అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చి అవన్నీ చూసి ఇవన్నీ చదువుకోవడం
పెళ్లి చేసుకుంటాయి. తర్వాత చూస్తే వానికి ఓనమాలు కూడా రావు, ఇడిచిపెట్టి పోతా అంటది. ఇంకా పెద్దలందరూ కూర్చొని పంచాయతీ తెస్తారు. అట్లా కాదురా నాయన, పెళ్లి అయితే ఎట్లో గట్లా సంసారం చేయి, ఇట్లా కాదు కుదరదు, వాడికి ఫోటోలు దిగ పిచ్చి ఉన్నది. ఇవాళ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు 80,000 పుస్తకాలు అన్ని మీరే చదివినాం అని చెప్పి కడితే అది కుప్ప కూలిపోయింది. దాంట్లో నీళ్లు నింపండి అంటుంది. నీళ్లు నింపితే కొట్టుకపోతుంది అని NDSA చెప్తుంది. నీళ్లు నింపి కొట్టుకపోతే చూసినావా కాంగ్రెస్ వాళ్ళు, మేము కడితే కూలింది ఇప్పుడు వీళ్ళు కొట్టుకపోయేటట్టు చేసిరని మమ్మల్ని బద్నాం చేయాలని కంకణం కట్టుకొని తిరుగుతారు. ఈడ కడితే గ్యారంటీగా కూలిపోతుంది, ఇది మాత్రం వద్దని వాళ్ళు వేసుకున్న రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లు నివేదిక ఇచ్చారు. తుమ్మిడేటి దగ్గరనే కట్టండి, స్పష్టమైన నివేదిక ఇచ్చింది అధ్యక్ష, అక్కడ కట్టొద్దని. కానీ భరితగింపుతోనే అక్కడ కడితే అది కూలిపోయింది. కాళేశ్వరం గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ప్రపంచంలో 8వ వింత అన్నారు. ఏమైంది అధ్యక్ష? వింత 3 ఏళ్లలో కుప్పగూలి. ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పు జరిగింది ఏం చేద్దామని అడగకుండా ఇంకా బుకాయించే పని, అబద్ధాల పోటీ పెడితే వాళ్ళే 1, 2, 3, 4 1 నుంచి 100 వరకు అవార్డులని వాళ్ళే కొట్టేసినట్టున్నారు అధ్యక్ష. పార్టీ కుప్పగూలినాక కూడా ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా శిథిలాలనే ఎత్తుకోవాలని, మా తాతలు నేతులు తాగినరు, మా మూతుల వాసన చూతురాండి అని ఈ గొప్పలేంది అధ్యక్ష. పొంకనాల పోసిగానికంటే 3 ఎట్లుంటే 36 దొడ్లు ఉన్నాయని చెప్పిండంటే వెనకటి. ఏందుంది మీ దగ్గర? ఏందుంది? అన్ని పోయినాయి. తెలంగాణకు ఏం మిగిల్చలేదు, మీ దగ్గర కూడా ఏం మిగల. ఇప్పటికైనా మర్యాదగా నన్ను ఉండడం నేర్చుకోండి. సరే, మీరు ఇద్దరు ఆడ ఆశ పడుతున్నారు, పెద్ద మనిషి వదిలేటట్టు లేడు. మేము అందరం కూడా పెద్ద మనిషి ఉంటేనే బాగుంటుంది, ఇలా చేతికిస్తే ఏం చేస్తారో తాడు బొంగరం లేకుండా అని తెలంగాణ సమాజానికి ఒక భయం ఉంది. వాళ్ళిద్దరు పోటీ తెలంగాణ ప్రజల సాగుకు వచ్చింది అధ్యక్ష. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక ఆయన పొద్దున్నే ట్విట్టర్ లో పెడతాడు, 11 గంటలకు ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, 4 గంటలకు ఇంకొక ఆయన పర్యటన ఆడిపోయి ఇద్దంటారు. వీళ్ళందరూ చూసే వరకల్లా సాయంత్రం మేడం గారు అందరిని పిలిపించి సమావేశం పెడతాది. ఏం పోటీ ఇది? ఎందుకు పోటీ? అసలైన ఆయన నేను వెనకటికి చెప్పిన అధ్యక్ష, వెనకటికి ఆయన మారుతుండు, ఈయనకి ఇస్తుండని కొంతమంది పాపం తెలియని అమాయకులు అందులో ఉన్న మంత్రులు మా పెద్ద సార్ పోతున్నాడు, మా చిన్న సార్ వస్తున్నాడని భజన సంఘం పెట్టి భజన చేసి, నేను రోజు చెప్పిన ఈ పులు చింతపండు అవుతాయని పెద్ద మనిషి వచ్చి చెప్తాడని. సరిగ్గా నేను చెప్పిన నెలకే వచ్చి చెప్పి చింతపండు అవుతుంది ఇంకోసారి మాట్లాడతాను. వాళ్ళిద్దరు ఆశపడి పోటీ పడి పెద్ద మనిషికి ఏమైనా ప్రమాదం తెచ్చేటట్టున్నారు అధ్యక్ష. మా పెద్దలు జానారెడ్డి గారన్నా లేకపోయారు ఈ సభలో, కనీసం వాళ్ళకి ఏమైనా మంచిగా చెడో చెప్పనికే. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ లో నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా గోదావరి జలాలతోని ఏ రకంగా నీళ్లు తీసుకురావాలనో ఈ రోజు మల్లన్న సాగర్ కావచ్చు, లేకపోతే ఇనే ఆ స్వామి మల్లన్న సాగర్ కి ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి? నువ్వేదో పెద్ద చదువు చెప్తారు. శ్రీపాద, ఎల్లంపల్లి, లేకపోతే శ్రీరామ్ సాగర్, ఇవన్నీ ప్రాజెక్టులు మీ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు. మీరు పంపులు లిఫ్టులతో కొల్లగొట్టిన 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా. లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు, తప్పుదారు పట్టించకండి. 100 ఎకరాలు మీరు ఫామ్ హౌజులు కొనుక్కున్నారా లేరా? ఈ రోజు ప్రాజెక్టులు డైరెక్ట్ గా కొండ పోచమ్మ నుంచి ఈ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి కాల్వలు తీసుకొని 100 ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్లినరా లేరా? రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉన్నదా లేదా? మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌస్ల కోసం, ప్రాజెక్టులు కట్టిన కాడ మీరు ఫామ్ హౌస్లు తీసుకున్నారు. దుర్మార్గమైన ఆలోచన మీది. ఈ రోజు మీరు సిద్ధంగా ఉన్నారా విచారణకు? కొండపోచమ్మ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది? రంగనాయక సాగర్ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది? లేకపోతే ప్రాజెక్టులు కట్టిన దగ్గర ఎవరికి భూములు ఉన్నాయో, ఎవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయో నిజ నిర్ధారణ కమిటీ నేను కాదు, ఈ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరిని కూడా వద్దు. టీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, ఎంఐఎం నుంచి, సిపిఐ నుంచి శాసనసభ్యులతో నిజ నిర్ధారణ కమిటీని వేద్దాము. కట్టుకున్న ప్రాజెక్టులల్లా మీ చుట్టాల భూములను ఎట్లా తొలగించారు, మీ భూములను ఎట్లా తొలగించారు? మీ డైరెక్ట్ గా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కి కాల్వలు తీసుకెళ్లి ఫామ్ హౌస్ చుట్టూతా కాల్వలు తిప్పింది ఆధారాలు చూపించాలా? దుర్మార్గమైన ఆలోచన మీకుంటది, మాకెందుకుంటది? ఇంకా బుకాయించాలని, దబాయించాలని ఎన్ని రోజులు అధ్యక్ష? వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్ మేము కొడంగల్ ఇస్తే మీరు పర్సనల్ వెళ్ళి మీరు ఏమైనా చేయండి, అధికారులను చంపండి, మేము చూసుకుంటామని చెప్పింది పబ్లిక్ డొమైన్ లో ఉంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చంపండి అని చెప్పి హరీష్ రావు, కేటీఆర్ చూసుకుంటారని చెప్పి నరేందర్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే పబ్లిక్ లో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏ అధికారులు అయితే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారో ఆ అధికారులను చంపమని ప్రోత్సహించిన మీరు ఈ రోజు వచ్చి మీరు భూసేకరణ గురించి మాట్లాడుతున్నారా? ఈ రోజు కమిషన్ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి, తొందరలోనే దాంట్లో జైలుకు పోతారు. ఆనాడు 2013 భూసేకరణ చట్టం ఉంటే దాన్ని కాదని జీవో నెంబర్ 123 అని కొత్త జీవో, కొత్త రాజ్యాంగం కనిపెట్టి బయింగ్ అండ్ సెల్లింగ్ హౌసెస్ లో ఒక నోడల్ ఆఫీసర్ ను పెడతాం, డబ్బులు ఇస్తాం, భూములు గుంజుకుంటాం అని చెప్తే కోర్టు కొట్టేయలేదా? కోర్టు మిమ్మల్ని తిట్టలేదా? ఆయన ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు, తెలంగాణ ప్రదాత, తెలంగాణను ఉద్ధరించడానికే తెలంగాణకి ఆయన జాతి పిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఆ రోజే చెప్పిన, నేను పోతుండొచ్చు కానీ పోతా పోతా నిన్ను పట్టుకొని పోతా అని. ఎందుకు బుకాయిస్తున్నారు? ఆయన 10 ఏళ్లు మంత్రిగా ఉంటే 20,000 కోట్లు తెచ్చిండు దావోస్ లో పోయి. నేను ఒక్క సంవత్సరం తిరిగే లోపల 2,20,000 కోట్లు పెట్టుబడులు తెచ్చిన. ఇది నా సమర్థత. ఆయన ఏమనుకుంటాడంటే
గుంటూరులో చదివిన తెలివితేటలు ఈడ పనికొస్తాయనుకుంటాడు. 4 ఇంగ్లీష్ ముక్కలు ఆయనకు రావచ్చు. చైనాలో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు, జపాన్ లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు, జర్మన్ లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు. కానీ ఈ రోజు చైనా, జపాన్, జర్మన్ ప్రపంచాన్ని శాసిస్తుంది అధ్యక్ష. 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తే ఒకవేళ హోటల్లో పనిచేయడానికి, ఆర్డర్స్ తీసుకోవడానికి పనికొస్తుండొచ్చు అధ్యక్ష. బట్ట షాప్ లో బట్టల మనికి పనికొస్తుండొచ్చు. గుంటూరులో చదివిన తెలివితేటలన్నీ ఆ దగ్గర వచ్చి చూపించొద్దు అధ్యక్ష. మేము గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చినాం, మేము గుంటూరులో చదవలే. మా తెలుగు మీడియం అధ్యక్ష, తెలుగు మీడియము గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాం అధ్యక్ష. మేము గుంటూరులో పోయి చదువుకొని రాలే, ఆ తర్వాత పూనా పోలే, ఆ తర్వాత విదేశాలు తిరగనికి పోలే. మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఇక్కడనే చదువుకున్నాం. లోకల్ పరిజ్ఞానంతో పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రజల బాధ తెలిసిన వాళ్ళం అధ్యక్ష. మేము అత్యధికంగా ప్రపంచాన్ని శాసిస్తున్నది చైనా, జపాన్, జర్మన్. ఆ దేశంలో ఎవరికేం ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు ఆర్థిక వ్యవస్థను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ముఖ్యమంత్రి అయితే ఎందుకు మీకు కడుపుమంట? ఏందా బాధ? అసలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అధ్యక్ష. నేను కనిపించగానే ఆయననే చూడనికనే వస్తలేడు, చూస్తే అదేదో పాపమైంది అన్నట్టు. ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాము. మీరు అక్కడ ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వండి. పెద్ద ఆయన మీకు కుర్చీ ఇయ్యాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పెద్ద ఆయన గురించి నీకెంత తెలుసో తెలియదు కానీ నాకు చాలా తెలుసు. వెనకటికి నీకు కూడా చెప్పిన, నువ్వు ఆశించకని. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పాపం ఉండనియండి. పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడిండి అని మీరే చెప్తారు. ఆయన కుర్చీ మీద కన్నేస్తారు మీరు ఇద్దరు కలిసి. ఎందుకు ఆయన మీద పగబట్టారు? కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి. పెద్ద దిక్కు ఉంటేనే గౌరవం ఉంటది. పెద్ద ఆయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీమ్లు వేయకండి. గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని 8 మందిని AK-47 పెట్టి కాల్ చేసిందట, పదవి ఇయ్యలేదని. నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్ కు పిలిచి AK-47 పెట్టి ఉండున్నోళ్ళందరినీ AK-47 పెట్టి కాల్ చేసిందంట. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్ష. గుంటూరు తెలివితేటలు ఉంటే ఉన్నాయి, అవి ఉపయోగించి తెలంగాణకి ఏమైనా ప్రయోజనం చేకూర్చేటట్టు చెప్పమని చెప్పుండ్రు అధ్యక్ష.